పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది. రాష్ట్రంలోని మెజారిటీ పార్లమెంట్ స్థానాల్లో గెలిచేందుకు ప్లాన్ చేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నియోజకవర్గాల వారీగా వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో సమీక్షలు నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది. రాష్ట్రంలోని మెజారిటీ పార్లమెంట్ స్థానాల్లో గెలిచేందుకు ప్లాన్ చేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నియోజకవర్గాల వారీగా వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో సమీక్షలైతే నిర్వహించారు. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ దీపిక. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా సీరియస్గా ఫోకస్ పెట్టిందని చెప్పాలి. తెలంగాణలో ఈ నేపథ్యంలో కూడా ఏదైతే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. పిసిసి రేవంత్ రెడ్డి అధ్యక్షతన పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే ఇటు మల్కాజిగిరి కావచ్చు, అదేవిధంగా పెద్దపల్లికి సంబంధించి ఆ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయికి సంబంధించిన ముఖ్య నేతలతో ఏదైతే మల్కాజిగిరి కాంగ్రెస్ కార్యాలయంలో రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమీక్ష నిర్వహించారు. మళ్ళీ అనంతరం తాజాగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి మహబూబ్నగర్ పార్లమెంటుతో పాటు నాగర్ కర్నూలు పార్లమెంటుకు సంబంధించిన ముఖ్య నేతల సమావేశం, అదేవిధంగా ఆ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు, అదేవిధంగా ప్రజాప్రతినిధులతో రేవంత్ రెడ్డి రివ్యూస్ నిర్వహించారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా ప్రధానంగా ఆ పార్లమెంట్ పరిధిలోని ఏదైతే ఇటు అనుకూల అంశాలను ఖచ్చితంగా ఏదైతే తెలంగాణలోని ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు సంబంధించి విస్తృతంగా ప్రచారం చేయాలి. అదేవిధంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే తాజాగా విడుదల చేసిన మేనిఫెస్టోకి సంబంధించి కూడా ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లాలంటూ కూడా భావిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఆ రకంగా ఖచ్చితంగా ప్రజలకు వెళ్ళాలి, పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలని కూడా కాంగ్రెస్ భావిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా రేవంత్ రెడ్డి వాటికి సంబంధించి దిశానిర్దేశం చేస్తారని చెప్పొచ్చు. మరొకవైపు ఇప్పటికే పార్లమెంట్ అభ్యర్థులకు సంబంధించి 17 పార్లమెంటు స్థానాలకు గాను ఇప్పటికే రెండు జాబితాలుగా ఒక 4-5 అంటే మొత్తం 9 మంది పార్లమెంట్ అభ్యర్థులను కూడా ఇప్పటికే ప్రకటించింది. మిగతా 8 మంది పార్లమెంట్ అభ్యర్థులకు సంబంధించి కసరత్తు పూర్తి కావాల్సింది. కసరత్తు పూర్తి కాగానే త్వరలో కూడా మిగతా పార్లమెంటు స్థానాలకు సంబంధించి అభ్యర్థులను అయితే ప్రకటిస్తారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా వరుసగా పార్లమెంటు వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారని చెప్పొచ్చు. ప్రధానంగా ఇప్పటికే అంటే సీరియస్గా మెజార్టీ తెలంగాణలో పార్లమెంట్ స్థానాలు గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ భావిస్తున్న నేపథ్యంలో సీరియస్గా పార్లమెంట్ వారీగా సమీక్ష నిర్వహించడంతో పాటు 6 గ్యారెంటీలు అమల్లో భాగంగా ఇప్పటికే 5 గ్యారెంటీలని తెలంగాణలో ప్రభుత్వం ఏదైతే అమలు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే మహిళలకు పెద్దపీట వేస్తూ కూడా ఈ గ్యారెంటీల్లో అమలు చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా మహిళల్లో ప్రధానంగా మహిళా ఓటు బ్యాంక్ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ వైపు మలిచే విధంగా కూడా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఆ రకంగా కూడా ప్రయత్నం చేయాలంటున్నారు. ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన ఏదైతే తప్పిదాలను కూడా సమీక్షించుకుంటూ ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో అలాంటి తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలి. మరొక వైపు ఖచ్చితంగా భారీ మెజార్టీతో అన్ని పార్లమెంటు స్థానాలు గెలవాలని కూడా చెప్తున్న నేపథ్యంలో ఈ పార్లమెంటు వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారని చెప్పొచ్చు. దీపిక. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. బులెటిన్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.